ఇవాళైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం అనుకుంటున్నా. పొటాటోని మంచిగా పీల్ తీసేసి ఇలా నేను చూపించినట్టు పీసెస్ కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కట్ చేసుకున్న పీసెస్ని అయితే ఇలా వేసేసుకోవాలి. ఇది మనం 80% ఉడికిస్తే చాలు. ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బట్ నేను అంట్లు తోమతా మర్చిపోయాను. 100% కుక్ అయిపోయింది. యూట్యూబ్ అంటే జెన్యూన్గా చెప్పాలి కాబట్టి నేను జెన్యూన్గానే చెప్తున్నాను. 100% కుక్ అయింది కాబట్టి ముక్కలు ముక్కలు అయిపోయినాయి. పర్లేదులే, నేనే కదా తినేదాన్ని. ఇంకా అలా ఆరబెట్టేసి ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇలా ఫ్రై చేయాలి. సో ఫస్ట్ ఫ్రైకే మనకైతే కలర్ రావు. ఈ పొటాటోస్ని అయితే డబల్ ఫ్రై చేయాలి. అప్పుడే ఇంకా టేస్టీగా వస్తాయి. ఇలా ఆయిల్ నుంచి తీసాక కొంచెం ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఆరిందాన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. పొటాటోస్ ఎలా కుక్ అయినా సరే ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం టేస్ట్ అద్దరిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.